సో, ఎంతమంది విటమిన్ డి టాబ్లెట్స్ రెగ్యులర్‌గా వేసుకునే వాళ్ళున్నారు? ఒకవేళ మీరు రెగ్యులర్‌గా వేసుకుంటే, మీరు వేసుకునే టాబ్లెట్స్ అనేది కరెక్టా? కాదా? అనేది మీరు తెలుసుకోవాల్సుంటది. సో, విటమిన్ డి అనేది మనకి న్యాచురల్ సోర్స్. మనకెప్పుడైతే సన్ ఉంటది, సన్ నుంచి మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతది. ఎప్పుడైతే మనం సన్ ఎక్స్‌పోజ్ అవుతామో, యూవీ రేస్ పడినప్పుడు మన బాడీ నుంచి విటమిన్ డి అనేది ఫార్మ్ అయితది. కానీ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్‌కి మనం సన్ ఎక్స్‌పోజ్ అవ్వడం లేదు. విటమిన్ డి ఫార్మేషన్ అవ్వట్లేదు. సో, ఎవరైతే పేషెంట్స్ విటమిన్ డి తక్కువుంది, కొంతమంది టెస్ట్ చేసుకుంటారు, కొంతమంది టెస్ట్ చేసుకోరు. అట్లాంటి వాళ్ళు గూడా విటమిన్ డి క్యాప్సూల్స్ వాడుతా ఉంటారనమాట. సో, దీంట్లో ఏందంటే ఎవరికైతే విటమిన్ డి లెవెల్స్ అనేది 30 యూనిట్స్ కంటే తక్కువుంటే వాళ్ళు విటమిన్ డి డెఫిషియన్సీ అన్నమాట. కొంతమందికేందంటే సింగిల్ డిజిట్ ఉంటది. 5, 7, 10 ఇట్లా ఉంటదనమాట. అట్లాంటి వాళ్ళేందంటే సివియర్ డెఫిషియన్సీలో ఉంటారనమాట. వాళ్ళేం చేస్తారంటే విటమిన్ డిని వీక్లీ 1 క్యాప్సూల్ తీసుకోవాల్సుంటది. అట్లాగా 8-12 వీక్స్ తీసుకోవాల్సుంటది. సో, విటమిన్ డి వీక్లీ వన్స్ 60,000 యూనిట్స్ విటమిన్ డి క్యాప్సూల్ అనేది ఎవ్రీ వీక్ లైక్ సండే అయితే సండే, మండే అయితే మండే ఒక వీక్‌లో ఒక డే పెట్టేసుకొని వీక్ ఒకటి ఏసుకుంటా ఉండాలి. అలా 8-12 వీక్స్ ఏసుకోవాల్సుంటది. అంటే 8-12 వీక్స్ అంటే ఎలాగంటే నీకు సివియర్ డెఫిషియన్సీ ఉందా? మోడరేట్ డెఫిషియన్సీ ఉందా? దాన్ని బట్టి చూసి దానికి తగ్గట్టుగా ఎన్ని వారాలు ఏసుకోవాలి? ఎంత వేసుకోవాలి డోసేజ్ దాన్ని బట్టి చేయాల్సుంటది.